రేవంత్ రెడ్డి గారు 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో జన్మించాడు. రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుండి చురుకుగా ఉండేవారు. చదువుకునే టైంలోనే స్కూల్లో కానీ కాలేజీలో కానీ తమ తోటివారు తగువులాడుకుంటే వాటిని పరిష్కరించేవాడు. అప్పటి నుండే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు. చదివి పూర్తి అయ్యాక పెయింటర్గా తన కెరీర్ను మొదలుపెట్టాడు. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు. తర్వాత రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఇలాగే చాలా బిజినెస్లు చేసి కష్టపడి సక్సెస్ అయ్యి ఆర్థికంగా స్థిరపడ్డాడు. అలాగే పేదవారికి సహాయం చేయడం, కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం చేసేవాడు. చాలా సహాయ కార్యక్రమాలు చేసేవాడు. తర్వాత రాజకీయాల మీద ప్యాషన్తో రాజకీయ రంగంలోకి దిగాడు. 2006లో ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. మరియు 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డి గారిని అన్ని పార్టీలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించాయి. కానీ రేవంత్ రెడ్డి గారు టీడీపీ మీద అభిమానంతో, ప్రేమతో టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేరాడు. తర్వాత 2009లో టీడీపీ పార్టీ నుండి కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి తన ప్రత్యర్థిపై 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మరియు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టీడీపీ నుండి కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తర్వాత ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళి కొంతకాలం జైలులో జీవితాన్ని గడిపాడు. తర్వాత 2019లో జరిగిన ఎలక్షన్లో కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దిగి భారీ మెజారిటీతో గెలుపొందాడు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా నిలబెట్టేందుకు అనేక సభలు, ప్రెస్ మీట్లు పెట్టి అపోజిషన్ పార్టీలను నిలదీశాడు. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడే ఒక ఇంటర్వ్యూలో తను తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అవుతాను అని అనేవాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తన తోటి ఎమ్మెల్యేలతో ఒక్కరోజైనా సరే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేవాడు అని చాలామంది ఇంటర్వ్యూలలో చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగి తర్వాత 2023లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కొడంగల్ నుండి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం అనుకున్నది సాధించాలి అంటే సంకల్ప బలం ఉండాలి. ఒక్కసారి మనం టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆ పని దిశగా కష్టపడి పనిచేసి మన సంకల్ప బలం తోడైతే ఏదైనా సరే సాధించవచ్చు అని నిరూపించాడు. సంకల్ప బలంతోనే తన అనుకున్న విధంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి చూపించాడు. ఇలాంటి మరెన్నో సక్సెస్ వీడియోస్ కోసం వెంటనే మన సక్సెస్ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.